హలో ఆల్. ఈ వీడియోలో ఆన్ పావం పొల్లతత్తు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జియో హాట్‌స్టార్‌లోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 2 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్ భయ్య. తన లైఫ్ అయితే చాలా స్మూత్‌గా సాగుతుంటుందన్నమాట. బట్ ఒకసారి తన వైఫ్ అయితే ఒక మోడర్న్ లైఫ్‌కి అయితే అడాప్ట్ అవుతుందన్నమాట. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ తెలుగు డబ్బుడ్ మూవీస్‌తో పాటు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్‌కి సంబంధించిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కూడా కావాలనుకుంటే మన ఛానెల్‌లో కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో సెకండ్ ఛానెల్ లింక్ ఉంటుంది అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేశాను భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అంతగా ఏం లేదు కానీ ఫ్యామిలీస్‌కి అయితే వర్కౌట్ అవుద్ది. కొంచెం రిలేటబుల్ అవుతారు వాళ్ళైతే. నాకైతే ఓకేష్ అనిపించింది భయ్య. గివ్ ఇట్ ఎ ట్రై అంతే. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే హస్బెండ్, వైఫ్ వీళ్ళిద్దరి మధ్య నడిచే ఈగో గేమ్‌ని అయితే చాలా రిలేటబుల్‌గా షో చేస్తారు. సో అందుకే ఫ్యామిలీస్‌కి అయితే బాగా కనెక్ట్ అవుతది అంటున్నా. అండ్ కామెడీ పోర్షన్స్ కూడా మెయిన్‌గా హస్బెండ్ ఫ్రస్ట్రేషన్ అన్నది కొన్ని చోట్ల సూపర్‌గా వర్కౌట్ అయింది. మంచి లాఫ్స్ అయితే జనరేట్ చేసిందని చెప్పాలి. అండ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్‌లో అవి కూడా సాఫ్ట్‌గా టచ్ అవుతాయి. పర్లేదది. హీరో పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంటుంది భయ్య. చాలా నేచురల్‌గా పెర్ఫార్మ్ చేసాడు. అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నమాట. నో వల్గారిటీ. మెసేజ్ కూడా సింపుల్ అండ్ క్లియర్‌గా ఉంటుంది. ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ ఇన్ మ్యారేజ్ అన్నది కొంచెం బాగా ప్రెజెంట్ చేస్తారు. ఓటీటీ వాచ్ చేయడానికి వీకెండ్‌కి అయితే మంచి లైట్ హార్టెడ్ వాచ్ అని చెప్తాను నేనైతే. నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే మిడిల్ పోర్షన్స్ అయితే చాలా స్లో అనిపించింది నాకు. కొన్ని సీన్స్ అయితే మరీ ఓవర్‌గా స్ట్రెచ్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చింది. బోర్ కొట్టింది భయ్య నాకైతే. అండ్ వైఫ్ క్యారెక్టరైజేషన్ కొంచెం ఓవర్ ది టాప్ అయితే అనిపిస్తదనమాట. అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. అండ్ మూవీ కూడా చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. ట్విస్ట్‌లు కూడా ఎక్స్‌పెక్టెడ్ గానే ఉంటాయి. అండ్ టెంప్లేట్ ఇదంతా కూడా నార్మల్ రెగ్యులర్ రామ్‌కామ్ ఎలా చూస్తామో అదే టెంప్లేట్‌లో ఉంటుంది. కొత్తగా అయితే ఏముండదు. మెసేజ్ సీన్ కొంచెం పిచ్చిగా అనిపిస్తది. అండ్ క్లైమాక్స్ కూడా మరీ రష్‌డ్‌గా అనిపిస్తది. సో వీటి వల్లే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే కొత్తగా ఏదైనా చూస్తున్నాం అన్న ఫీల్ రాలేదు. సో నాకైతే అంతగా అనిపించలేదు. ఓకేష్ అనిపించింది. ఫ్యామిలీస్‌కి అయితే వర్కౌట్ అవుద్ది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీస్‌తో చూసేలా ఉంటే గనక వీకెండ్‌కి పర్ఫెక్ట్ వాచ్ అని చెప్తా. గివ్ ఇట్ ఎ ట్రై. జియో హాట్‌స్టార్‌లో ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు బానే ఉంది భయ్య. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.